రాత్రిళ్ళు ఆలస్యంగా తినేవారిలో గ్లూకోజ్ రెగ్యులేషన్ అంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ చాలా పేలవంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు హార్వర్డ్ రీసెర్చ్లో లేట్ నైట్ ఈటింగ్ ఆకలిని పెంచి క్యాలరీ బర్న్ తగ్గిస్తుందని, ఫ్యాట్ స్టోరేజ్ ప్రమోట్ చేస్తుందని తేలింది. ఇక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ స్టడీస్ ప్రకారం ఆలస్యంగా తినడం వల్ల శరీర బరువు డబుల్ అవుతుంది, మెటబాలిజం స్లో అవుతుంది, ఫ్యాట్ ఆక్సిడేషన్ తగ్గుతుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ రిస్క్ను పెంచుతుందని అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా ఇది సర్కాడియన్ రిథంతో సంబంధం కలిగి ఉంటుంది. రాత్రి సమయంలో మెటబాలిక్ రేట్ తక్కువగా ఉండడం వల్ల ఫుడ్ ఎనర్జీ ఫ్యాట్గా స్టోర్ అవుతుంది, ఫ్యాట్ బర్నింగ్ తగ్గుతుంది. అబ్జర్వేషన్ డేటా ప్రకారం నైట్ టైమ్ ఈటర్స్ ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం వల్ల 3 నుంచి 4 సంవత్సరాల్లో 6 కేజీలకు పైగా బరువు పెరిగినట్లు తేలింది. మరో సమస్య ఏమిటంటే రాత్రిళ్ళు ఆలస్యంగా తినడం వల్ల ఓవర్ నైట్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ పెరిగి ఫ్యాట్ మొబిలైజేషన్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఆకలి హార్మోన్స్ పెరిగి ఫుల్ హార్మోన్ తగ్గుతుంది. ఇది ఎక్కువ తినేలా చేస్తుంది. లేట్ నైట్ డిన్నర్ తర్వాత ఫ్యాట్ బర్న్ 10% వరకు తగ్గుతుంది. రాత్రి ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువగా ఉండడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ 18% ఎక్కువగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీసి టైప్ 2 డయాబెటీస్ రిస్క్ పెంచుతుంది. కాబట్టి రాత్రి 10 గంటల తర్వాత కాకుండా 8 గంటల లోపు భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిదని, ఇది మీ బరువును, డయాబెటీస్లను కంట్రోల్ చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆరోగ్య నిపుణులు సైతం ఇదే చెబుతున్నారు.